వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అధికార పార్టీ అండదండలతో ఉన్నతాధికారి బంధువులు మాత్రం ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఒక చెరువుకు చెరువే కప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఉన్నతాధికారి ఎవరు, ఆయనకి అధికార పార్టీకి సంబంధించిన అండదండలు ఏమున్నాయి, ఆ చెరువును పరిరక్షించుకునేందుకు ఆ గ్రామస్తులు ఈరోజు గ్రీవెన్స్కి వచ్చి ఇస్తున్నటువంటి ఫిర్యాదులో ఎవరో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు అనే విషయం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక అసలు ఏం జరిగింది, ఏ ఊరు మీది, ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడ మీరు జరిగిన అన్యాయం ఏంటి, ఆ అన్యాయంలో ఎవరు భాగస్వాములయ్యారు? సార్ మాది జలమూరు మండలం సైరిక గ్రామం సార్. మా ఊర్లో ముద్దాడు రవిచంద్రన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. పూర్వం నుంచి వాళ్ళ మదరే వాళ్ళ ఫ్యామిలీస్తోనే సర్పంచ్లు. లాస్ట్ టైం మేము ఆ సర్పంచ్ని అనేది మార్చివేయడం జరిగింది. 2014లో కూడా ఇప్పుడు ఆయన అనుసరించి వాళ్ళ బ్రదరు జిల్లా క్లాస్ 1 కాంట్రాక్టర్ ముద్దాడు శ్రీనివాసరావు అని ఎవరైనా ఊడి విడిచి పూర్వం ఇందిరమ్మ ఇచ్చిన పట్టాలు కానీ అలాగా వెళ్ళిపోతే ఆ ఇల్లు వాళ్ళు ఏదో కొడుకు దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళకి ఇచ్చేసి అలా చేసిన పట్టాలు కూడా ఉన్నాయి. అప్పట్లో తహసీల్దార్కి కూడా పెట్టి అది కోర్టులో ఉంది, అది కూడా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆయన స్వయంగా ఒక 5-6 చెరువులు కప్పిడం జరిగింది. పారుదల చెరువులు కప్పించినాడు. ఒక్కొక్కటి 40 సెంట్లు ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర 40 సెంట్లు ఉంది, చెరువులు కప్పించినాడు. అలాగే రైతులు ఎక్కడైనా చెరువు దిగువ ప్రతి యాక్చువల్ గేట్ చెరువు దిగువ 1 ఎకరం ఉంటే 1-6 సెంటు గొట్టు జారి ఉంటుంది. అటువంటిది సచివాలయ సర్వేకి వీఆర్ఓ తెచ్చి జెండాలు పోతే ఆ గొట్లు నేర్పిస్తున్నాడు. రీసెంట్లో ఒక చెరువు కూడా మళ్ళీ కప్పియడం జరిగింది. మేము వెళ్ళి అడిగాము, కప్పుతున్నాడు. కప్పుతుంటే మేము తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలా ఆక్రమణలు చేస్తున్న ఆయనకి ఎవరు అండదండలు పుష్కలంగా ఉన్నాయి, అధికారులు కూడా ఆయనకే వత్తాసు పలుకుతున్నారు అన్నట్టే పరిణామం. ఏ అధికారికి అడిగినా వాళ్ళ ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు సార్, సీఎం ఆఫీసులో పనిచేస్తున్నారు, మేమేం చేయలేమన్నారు. గతంలో కూడా తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఏకపక్షంగా ఎంఆర్ఓ వచ్చి 1 సైడ్ బిల్లులు రాసినప్పుడు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు టైంలో వచ్చారు సార్. అప్పుడు కరెంట్ లేదు ఆ తిత్లీ తుఫాన్కి. అప్పుడు కూడా మేము రాత్రి 9 అప్పుడున్న ప్రవళిక ప్రియ గారి దగ్గర మేము వెళ్ళాం. సార్ మేడం 1 సైడ్ రాసేస్తానంటే మేమేం చేస్తాను సార్, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్కి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు, గురించి మేమేం చేయలేము సార్ అని ఆ రోజు. తిత్లీ తుఫాన్లో పంట నష్టం అంచనా రూపొందించిన విషయంలో ఏకపక్షంగా జరిగింది సార్. అప్పుడు కూడాను అప్పుడు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. అందు గురించి మేమేం చేయలేము. అప్పుడు తహసీల్దార్ గారు చెప్పేశారు. ఇప్పుడు తహసీల్దారు మేము చూస్తామన్నారు తప్పించుకొని ఇప్పుడు కప్పడం అనేది ఆపడం లేదు. ఇంత ఆకృత్యం జరుగుతూ ఉంది. ఆ చెరువుల కింద ఆయకట్టు రైతులు ఉంటారు. ఆ ఆయకట్టు రైతులకు కూడా నష్టం వాటిల్లు. ఈ రైతులందరికీ నష్టం వాటిల్లు. ఈ పరిణామాలపై అక్కడ ఉన్న మండల స్థాయి అధికారులు ఏమైనా సమాధానం? ఈ విషయమై ఎంఆర్ఓ గారికి నేను సర్పంచ్ ప్రతినిధినండి. ఈ విషయమైన మేము అధికారులకు తెలియజేస్తే మేమేం చేయలేము, రవిచంద్ర గారు అతను అండదండలు చూసుకొని శ్రీని గారని అతనేమో మా పైన చలాయిస్తున్నారండి, మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు రావట్లేదండి. ఈ చెరువు అయితే కప్పడం కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఆ చెరువుకు దిగు ఉన్న ఆయకట్టుదారులు పారుబరి రైతులు ఉన్నారండి. ఆ చెరువు ఆయకట్టు దిగు రైతులు వాళ్ళు వచ్చినా కూడా లెక్క చేయట్లేదండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి సాగునీటి చెరువులను ఆక్రమిస్తున్న వారిపై హస్తం మాత్రం ఒక ఐఏఎస్ అధికారి, అదేవిధంగా ముఖ్యమంత్రి పేసీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సోదరుడైనటువంటి శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఒక ఐఏఎస్ అధికారి అండదండలతో ఇలాగా రైతులకు సంబంధించి ఇన్నోవేటివ్ ఈ రివర్ ట్యాంకులు వచ్చి ఎంకరేజ్ చేయడం. నా పేరు రౌత్ శంకర్రావు, నేను జిల్లా గ్రీవెన్సాల అధ్యక్షుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు మా సోదరులు వచ్చి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచారు. మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి గట్టిగా దీని మీద అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఇష్యూ ఇంతటితో మేము వదిలే పరిస్థితి లేదు. ఇది ఈ రాష్ట్రంలో బ్యూరోక్రసీ పాలన కాదు, ప్రజాస్వామ్య పాలన, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలన చేయాలి తప్ప ఇది అధికారులు పాలన చేసేటువంటి వ్యవహారం కాదు. ఏదైతే ముద్దాడు రవిచంద్ర గారు ఉన్నారో ఆయన సీఎం పేసీలో ఉన్నప్పటికీ కూడా న్యాయపరంగా ఈ రాష్ట్రంలో సాధారణ పరిపాలన చేయవలసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరే వాళ్ళ సోదరుడి చేత ఈవేళ ఈ ఆక్రమణలు చేపట్టడం దుర్మార్గం, అన్యాయం. ఏదైతే ఈవేళ ముద్దాడు శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన ఆయకట్టు ప్రాంతాలన్నీ ఆక్రమించుకొని చెరువులన్నీ కప్పుకుంటే వెళ్ళిపోతే కింద నీటి పొలాలకి నీరు లేక అల్లాడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది చాలా దుర్మార్గం. ఈ విషయంలో కలెక్టర్ గారు కానీ చొరవ చూపనట్లయితే మేము దీన్ని
చాలా సీరియస్గా తీసుకొని కలెక్టర్ గారిని కూడా మేము స్తంభింపజేస్తాం. ఇది పద్ధతి కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఏవైతే చెరువులను ఆక్రమించిన దాంట్లో మాత్రం ముద్దాడు రవిచంద్ర సోదరుడు శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఆకృత్యాలపై జిల్లా కలెక్టర్ కూడా సమాచారం ఇచ్చిన తక్షణమే ఆ చెరువుల ఆక్రమణను తొలగించకపోతే రైతులందరూ కూడాను ఈ కలెక్టరేట్ దగ్గర వచ్చి ధర్నా చేసేందుకు కూడా పార్టీ పరమైనటువంటి సహకారం కూడా అందిస్తామని స్పష్టం చేస్తాం. మరి జలమూరు మండలం సైర్గాంలో జరుగుతున్నటువంటి ఈ చెరువుల ఆక్రమణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఐఏఎస్ అధికారిపై ఎటువంటి చర్యలు చేపడతారో, ఆ బంధువులు చేస్తున్న ఆక్రమణ నుంచి ఆ రైతులను ఎలా కాపాడతారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ ఆకీస్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.